ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో బంగారం లకారం, లక్షకు చేరువైన పసిడి ధర, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెరిగిన డిమాండ్, రానున్న రోజుల్లో 1.23 లక్షలకు చేరే ఛాన్స్ అంట. ఇక ఇట్లా కంటిన్యూ అయితే ఇంక 5 నెలల్లో 2 లక్షలు చూస్తాం బంగారం మనం. సో పిల్లలను వాగులో తోసి తాను దూకేసిన తల్లి ఆ తర్వాత మనసు మార్చుకొని పిల్లలు రక్షించే ప్రయత్నం చేసిందంటే అప్పటికే పిల్లలు చనిపోయారు, తల్లి క్షేమంగా ఉందంట. ఏమైందండి వీళ్ళందరికీ? ఏమన్నా అదేంటి కరోనాలాగా ఏమన్నా వైరస్ సోకిందా అందరికి తల్లులకి? రైట్, అదలా ఉంటే భర్తను చంపి శవాన్ని పూడ్చి హైదరాబాద్లో భార్య క్రైమ్ కథ చిత్రం. 18 ఇద్దరి మధ్య ఘర్షణ, కరెంట్ షాక్ ఇచ్చి చెల్లితో కలిసి మెడకు తువ్వాలు బిగించి హత్య, రాత్రి వేళ ఆటోలో తీసుకెళ్లి పూడ్చే యత్నం, ఆటో డ్రైవర్ సమాచారంలో పోలీసుల దర్యాప్తు. ఈ మన వాటిని ఏమంటారు, ఈ నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్లు చూసి పాడైపోతున్నారంటే ఏందో అనుకున్నా కానీ భర్త కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు, అది కూడా చెల్లితో కలిసి. ఆ అమ్మ ఏమక్క చెల్లెలు ఉన్నారా బాబు, ఓరి నాయన. ఇక పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే తుది శ్వాస విడిచిన పోప్. శ్వాసకోశ సమస్యలతో ఇటీవల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. తన ఆత్మకు ప్రగడ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు. ఇక వాణిజ్య చర్చలు బేష్, ఉభయులకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం. ప్రధాని మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. 4 రోజుల భారత పర్యటనకు కుటుంబంతో వచ్చిన వాన్స్ ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడి తొలి అధికారిక పర్యటన. భారతీయ వస్త్రాధారణలో వాన్స్, ఉషా పిల్లలు. తొలి రోజు ఢిల్లీలో మోదీతో భేటీ, విందిచ్చిన ప్రధాని. పిల్లలకు ఇల్లంతా చూపించి నెమలికలు ఇచ్చిన ప్రధాని. నేడు రేపు జైపూర్, ఆగ్రాల సందర్శన, అటు నుంచి అమెరికాకు. ఈ కొన్ని సీరియస్ వార్తలు కూడా కామెడీగా ఉంటాయండి. చూడండి, పిల్లలకి నెమలికలు ఇచ్చాడంట మోడీ. మనకేమో అక్కడ ఏపీలో అమరావతి వచ్చామో మట్టి తీసుకొచ్చాడు. గతంలో అమరావతి దాన్ని ఏమంటారు, శంకుస్థాపనకు వచ్చి ఇంత తట్టడి మట్టి చెంబు నీళ్ళు తెచ్చాడు. అట్లా అంటే ప్రధాని మోడీ వాళ్ళకి నెమలికలు ఇవ్వడం కొంచెం కామెడీగా అనిపించింది నాకు. ఇక ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం, భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు, అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు, వీసా రద్దు బాధితుల్లో 50% మనవాళ్లే, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడి.